4 లింక్స్ ఆర్ 4 రివల్యూట్ పెయిర్స్ అని చెప్పాను. సో 4 రివల్యూట్ పెయిర్స్ యూజ్ చేసి మనం స్ట్రెయిటెన్ పాత్‌లో మూవ్ అయ్యే మెకానిజం మనం ఎప్పుడూ కూడా మనం కనుక్కోలేము. సో వాట్ ఏం చేశాడంటే 4 బార్ మెకానిజం అనేది సెలెక్ట్ చేసుకొని, సో దాంట్లో ఒక ఏ పాయింట్ డిఫరెంట్ ఇప్పుడు ఏవైతే లింక్స్ ఏవైతే ఉన్నాయో ఓఏ అండ్ ఏబీ అండ్ బీక్యూ, ఈ లింక్ లెంత్ మొత్తాన్ని కూడా చేంజ్ చేస్తూ ఉన్నాడు. సో డిఫరెంట్ లెంత్స్ చేంజ్ చేస్తూ తను ఒక రేషియో దగ్గర ఏంటంటే ఒక పాయింట్ అనేది అప్రాక్సిమేట్‌గా స్ట్రెయిటెన్ పాత్‌లో మూవ్ అవుతుందని కనుక్కున్నాడు. అదేంటంటే సో ఈ కప్లర్ ఉంది కదా! అంటే ఫిక్స్డ్ లింక్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వకుండా ఉన్న లింక్ అంటే ఏబీ ఫ్లోటింగ్ లింక్ ఆర్ కప్లర్ అంటారు దీన్ని. కప్లర్‌లో ఉన్న మిడిల్ పాయింట్ అనేది ఏంటంటే అప్రాక్సిమేట్‌గా స్ట్రెయిటెన్ పాత్‌లో మూవ్ అవుతుందని వాట్ కనుక్కున్నాడు. సో వాట్స్ మెకానిజం తర్వాత మళ్ళీ మనం ఏ మెకానిజం డిస్కస్ చేసామంటే ఇవాన్స్ ఆర్ గ్రాస్ హోపర్ మెకానిజం డిస్కస్ చేసాం. సో ఇవాన్స్ ఆర్ గ్రాస్ హోపర్ మెకానిజం అది ఇవాన్స్ ఆర్ గ్రాస్ హోపర్ మెకానిజం సో ఇవాన్స్ ఆర్ గ్రాస్ హోపర్ మెకానిజం కూడా ఏంటంటే ఐ మీన్ అది కూడా ఒక 4 బార్ మెకానిజమే. సో ఇక్కడ ఏంటంటే ఐ మీన్ ఇది చూడండి ఈ 4 బార్ మెకానిజం ఓక్యూఎస్ఏ. సో ఓక్యూఎస్ఏ ఇది 4 బార్ మెకానిజం. ఇక్కడ ఏం చేశారంటే ఈ కప్లర్‌ని ఏం చేశారంటే ఎక్స్‌టెండ్ చేసుకున్నారు. ఈ క్యూఎస్ ఉంది కదా! ఈ కప్లర్‌ని ఎక్స్‌టెండ్ చేశారు. సో ఈ క్యూఎస్‌ని ఎక్స్‌టెండ్ చేసేసి సమ్ పి అనే పాయింట్ వరకు ఎక్స్‌టెండ్ చేశారు. వీళ్ళు ఏం చేశారు అంటే ఐ మీన్ ఇవాన్ సో డిఫరెంట్‌గా ఐ మీన్ డిఫరెంట్ ఓక్యూ అండ్ క్యూఎస్ అండ్ ఎస్ఏ ఈ లింక్ లెంగ్త్స్ మొత్తాన్ని ఏం చేశారంటే అలాగే పీక్యూ లెంత్ మొత్తాన్ని కూడా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం అన్నీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మనకు అసలు ఎటువంటి ఐ మీన్ ఇన్ఫర్మేషన్ లేదు. ఐ మీన్ వాళ్ళు కనుక్కునేటప్పుడు ఏం చేశారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేశారు. అంటే లింక్ లెంగ్త్‌లు చేంజ్ చేస్తూ ఏదన్నా పాయింట్ స్ట్రెయిట్ అండ్ పాత్‌లో మూవ్ అవుతుందా లేదా అని ఫస్ట్ కనుక్కున్నారు వాళ్ళు. సో ఒక పర్టిక్యులర్ రేషియో వచ్చేసరికి ఇక్కడ ఈ కప్లర్ యొక్క ఎక్స్టెన్షన్‌లో ఉన్న పి అనే పాయింట్ ఏంటంటే అప్రాక్సిమేట్‌గా స్ట్రెయిట్ అండ్ పాత్‌లో మూవ్ అవుతుంది. దీన్ని ఏమన్నారంటే ఇవాన్స్ ఆర్ గ్రాస్ హోపర్ మెకానిజం అన్నారు. సో ఇక్కడ గ్రాస్ హోపర్ మెకానిజం అంటే యాక్చువల్లీ చూడడానికి గ్రాస్ హోపర్ లెగ్స్‌లా ఉన్నాయి కాబట్టి సో దీనికి గ్రాస్ హోపర్ మెకానిజం అని కూడా ఒక నేమ్ వచ్చింది. నెక్స్ట్ మెకానిజం ఈజ్ రాబర్ట్స్ మెకానిజం. ఓకే. రాబర్ట్స్ మెకానిజం కూడా ఏంటంటే ఇదొక నాన్ గ్రాస్‌హోప్ డ డబుల్ రోకర్ మెకానిజం. సో దాంట్లో కూడా 4 లింక్స్ ఉంటాయి. సో 4 లింక్స్ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే కప్లర్ ఏదైతే ఉందో అది కప్లర్ అనేది సో ఇక్కడ చూడొచ్చు. సో ఇదొక కప్లర్ ఉంది కదా! ఇది ఒక ట్రయాంగులర్ లింక్ షేప్‌లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ లింక్ రేషియోస్ డిఫరెంట్ మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసి సో వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఈ ట్రయాంగులర్ లింక్‌లో ఈ పి అనే పాయింట్ ఏంటంటే అప్రాక్సిమేట్‌గా స్ట్రెయిట్ అండ్ పాత్‌లో మూవ్ అవుతుందని కనుక్కున్నారు. ఇది రాబర్ట్. ఈ రాబర్ట్ మెకానిజంని ఏం చేశారంటే ప్లేనింగ్ మెషిన్స్‌లో ఎక్కడో యూజ్ చేశారు. స్టార్టింగ్ స్టేజ్‌లో షేపింగ్ మెషిన్స్‌లో యూజ్ చేశారు. ఈ రాబర్ట్స్ మెకానిజం అంటే మెటల్‌ని కట్ చేయడానికి. సో ఫస్ట్ రాబర్ట్ మెకానిజం యూజ్ చేసి మెటల్‌ని కట్ చేశారు. సో నెక్స్ట్ మెకానిజం ఈజ్ చెబిషెవ్ చెబిషెవ్స్ మెకానిజం. సో చెబిషెవ్ మెకానిజం కూడా ఏంటంటే సో ఐ మీన్ ఇలా ఒక 4 బార్ మెకానిజం ఇది. ఇది కూడా. సో 4 టర్నింగ్ పెయిర్స్ ఉన్నాయి. ఓఏ, బి, క్యూ. సో ఇది ఇక్కడ కూడా ఏంటంటే సో ఇక్కడ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఐ మీన్ క్యూబీ తీసుకున్నారు. అలాగే ఏబీ సమ్ రేషియోస్ వీళ్ళు కూడా ఇక్కడ చేంజ్ చేశారు. చేంజ్ చేసుకొని ఈ చెబిచెఫ్ కూడా ఏం కనుక్కున్నాడంటే ఈ కప్లర్ యొక్క మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో పి అనే పాయింట్ అది అప్రాక్సిమేట్‌గా స్ట్రెయిట్ అండ్ పాత్‌లో మూవ్ అవుతుందని కనుక్కున్నాడు. ఇక్కడ వరకు ఏంటంటే మనం అప్రాక్సిమేట్ స్ట్రెయిట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ వరకు డిస్కస్ చేసాం. సో టోటల్‌గా వాట్స్ మెకానిజం ఒకటి, ఇవాన్స్ ఆర్ గ్రాస్ హోపర్ మెకానిజం ఒకటి, నెక్స్ట్ రాబర్ట్స్ మెకానిజం, నెక్స్ట్ ఏమో చెబిచెఫ్ మెకానిజం.
టోటల్‌గా 4 మెకానిజమ్స్ ఉన్నాయి. సో, ఈ 4 మెకానిజమ్స్‌లో 3 నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రోకర్ మెకానిజమ్స్ ఉన్నాయి. అంటే S+L గ్రేటర్ థాన్ P+Q అయితే దాన్ని మనం నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రోకర్ మెకానిజం అంటాము. సో, వాట్స్ మెకానిజం, అలాగే ఇవాన్స్ ఆర్ గ్రాస్ హోపర్ మెకానిజం, అలాగే రాబర్ట్స్ మెకానిజం 3 కూడా ఏంటంటే నాన్ గ్రాస్ ఆఫ్ డబుల్ రోకర్ మెకానిజం. కమింగ్ టు చెబీచెఫ్ మెకానిజం. సో, చెబీచెఫ్ మెకానిజం ఈజ్ ఏ గ్రాస్ ఆఫ్ డబుల్ రోకర్ మెకానిజం. అక్కడి వరకు మనకి అప్రాక్సిమేట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ అనేవి మనం కంప్లీట్ చేసాము. సో, ఇప్పుడు ఈ క్లాస్‌లో ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే. ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మెకానిజమ్స్. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు 4 టర్నింగ్ పెయిర్స్ మన మెకానిజంలో యూజ్ చేసి మనం ఏంటంటే ఓన్లీ అప్రాక్సిమేట్‌గా స్ట్రెయిట్ అండ్ పాత్‌లో మూవ్ అయ్యే మెకానిజం మాత్రమే మనం కనుక్కోగలం. అప్రాక్సిమేట్ స్ట్రెయిట్ లైన్ mechanisms. So, using only 4 revolute pairs, you can only produce an approximate straight line mechanisms. So, if you want to produce, if you want to produce an exact straight line mechanism, you need to take more number of turning pairs. More number of turning pairs. సో, మనం ఓన్లీ 4 టర్నింగ్ పెయిర్స్ మాత్రమే యూజ్ చేసి మనం అప్రాక్సిమేట్ స్ట్రైట్ అండ్ మెకానిజమ్స్ ప్రొడ్యూస్ చేయగలం. సో, ఒకవేళ మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే యూ నీడ్ టు టేక్ మోర్ నెంబర్ ఆఫ్ టర్నింగ్ పెయిర్స్. అంటే ఎక్కువ లింక్స్ అనేవి తీసుకోవాలి మనం. ఇంకా మనం 4 లింక్స్ తీసుకున్నాం. ఇప్పుడు 4 టర్నింగ్ పెయిర్స్ ఉన్నాయి. సో, మనం ఇంకా ఎక్కువ లింక్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తే సో, మనం కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఎగ్జాక్ట్‌గా స్ట్రైట్ అండ్ పాత్‌లో మూవ్ అయ్యే మెకానిజం మనం కనుక్కోగలం. సో, ఇక్కడ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్‌లో కూడా ఏంటంటే సో, ఇదొక టైపు. అంటే ఓన్లీ రెవల్యూట్ పెయిర్స్ యూజ్ చేసి మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ అనేవి యూ నీడ్ టు టేక్ మోర్ నెంబర్ ఆఫ్ టర్నింగ్ పెయిర్స్. ఓన్లీ టర్నింగ్ పెయిర్స్ మాత్రం యూజ్ చేసి ఇది. ఓన్లీ టర్నింగ్ పెయిర్స్ మాత్రమే యూజ్ చేసి కొన్ని ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ మనం స్టడీ చేస్తాం. సో, మోర్ దాన్ 4 టర్నింగ్ పెయిర్స్ తీసుకుని కొన్ని ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారు హిస్టరీలో. సో, వాటి గురించి మనం స్టడీ చేస్తాము. దాంతోపాటు ఇంకొక టైప్ ఏముందంటే సమ్ టర్నింగ్ పెయిర్స్ ప్లస్ ప్రిజ్మాటిక్ ఆర్ స్లైడింగ్ పెయిర్. ప్రిజ్మాటిక్ పెయిర్ ఆర్ స్లైడింగ్ పెయిర్. సో, ఓన్లీ టర్నింగ్ పెయిర్స్ యూజ్ చేసి ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం ప్రొడ్యూస్ చేయగలము. సో, అక్కడ ఏంటంటే 4 టర్నింగ్ పెయిర్స్ కన్నా ఎక్కువ టర్నింగ్ పెయిర్స్ ఉండాలి. సో, అలాగే మీరు కాంబినేషన్ ఆఫ్ టర్నింగ్ పెయిర్స్ అండ్ స్లైడింగ్ పెయిర్స్. సో, మీరు టర్నింగ్ పెయిర్స్ ప్లస్ స్లైడింగ్ పెయిర్ యూజ్ చేసి యూ కెన్ ప్రొడ్యూస్ అన్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మెకానిజం. Can produce an exact straighten mechanism. So on that one mechanism is Scott Russell mechanism. ఓకే. 4 టర్నింగ్ పెయిర్స్ యూజ్ చేస్తే ఓన్లీ అప్రాక్సిమేట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ వస్తాయి. అలాగే మోర్ దెన్ 4 టర్నింగ్ పెయిర్స్ యూజ్ చేసామంటే సో మనకి కొన్ని ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ ప్రొడ్యూస్ చేయగలం. లేదంటే
టర్నింగ్ పెయిర్ ప్లస్ స్లైడింగ్ పెయిర్ యూస్ చేసి మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజమ్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయగలం. సో ఇలా ఎగ్జాక్ట్ అంటే టర్నింగ్ పెయిర్ ప్లస్ స్లైడింగ్ పెయిర్ యూస్ చేసి ఏదైతే ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజం ఉందో అది ఏంటంటే స్కాట్ రసెల్ మెకానిజం. స్కాట్ రసెల్ మెకానిజం. సో ఇక్కడ స్కాట్ రసెల్ మెకానిజంలో 4 లింక్స్ ఉంటాయి. ఓకేనా? సో అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఓకే. ఓకే. సో దిస్ ఈజ్ అ స్కాట్ రసెల్ మెకానిజం. మీకు చూడడానికి ఇది ఎలా ఉంది అంటే ఒక స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే మెయిన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న లింక్స్ రాద్దాము. సో ఇక్కడ చూడండి O2 అండ్ Z. సో O2 Z అవర్ ఫిక్స్డ్ లింక్. సో టోటల్‌గా 4 లింక్స్ ఉన్నాయి కదా! దీంట్లో O2 Z అనేది ఫిక్స్డ్ లింక్. ఇక్కడ ఏదైతే మనం ఇలా క్రాస్డ్ లైన్స్‌తో రిప్రజెంట్ చేసామో అది మన ఫిక్స్డ్ లింక్ అవుతుంది. సో నెక్స్ట్ O2A. సో ఏదైతే మనకి ఇక్కడ O2A ఉందో అది క్రాంక్ అవుతుంది. సో O2A ఈజ్ అవర్ క్రాంక్ అండ్ ఈ లింక్ ఏమవుతుంది? స్లైడర్ అవుతుంది. సో B అనేది సమ్ స్లైడర్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏబి అనేది కనెక్టింగ్ రాడ్ ఆర్ కప్లర్. కనెక్టింగ్ రాడ్ ఆర్ కప్లర్. సో స్కాట్ రసెల్ మెకానిజంలో 4 లింక్స్ ఉన్నాయి. O2Z ఒక ఫిక్స్డ్ లింక్, O2A క్రాంక్, ఏబి కనెక్టింగ్ రాడ్, బి అనేదేమో స్లైడర్. సో టోటల్‌గా 4 లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని టర్నింగ్ పెయిర్స్ ఉన్నాయి అసలు. సో టర్నింగ్ పెయిర్స్‌ని ఎలాగా లొకేట్ చేస్తాము? సో సమ్ స్మాల్ సర్కిల్ రిప్రజెంట్ చేస్తాం కదా ఇక్కడ. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక టర్నింగ్ పెయిర్ ఉంది. ఇక్కడ ఒక టర్నింగ్ పెయిర్ ఉంది. ఇక్కడ ఒక టర్నింగ్ పెయిర్ ఉంది. సో టోటల్‌గా ఈ స్కాట్ రసెల్ మెకానిజంలో 3 టర్నింగ్ పెయిర్స్ ఉన్నాయి. ఇంకెక్కడ టర్నింగ్ పెయిర్స్ లేవు. ఎందుకంటే ఈ స్మాల్ సర్కిల్స్ ఎక్కడ లేవు కదా! సో 1, 2, 3. సో 3 టర్నింగ్ పెయిర్స్ ఉన్నాయి. ప్లస్ సో ఇక్కడ చూడండి ఈ స్లైడర్ అనేది ఈ ఫిక్స్డ్ లింక్ మీద ఏమవుతుంది? విల్ స్లైడ్ ఆన్ దట్ ఫిక్స్డ్ లింక్. సో ఇట్స్ ఎ స్లైడింగ్ పెయిర్ ఆర్ ప్రిస్మాటిక్ పెయిర్. సో ఇక్కడ స్కాట్ రసెల్ మెకానిజంలో ఉన్న పెయిర్స్ ఏంటంటే 3 టర్నింగ్ పెయిర్స్ ఉన్నాయి. దాంతో పాటు ఒక స్లైడింగ్ పెయిర్ ఉంది. నెక్స్ట్ వీళ్ళు తీసుకున్నది ఇంకొక పాయింట్ ఏంటంటే సో స్కాట్ రసెల్ సో వీళ్ళు ఏం చేశారు అంటే సో ఇక్కడ ఈ O2A ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నేను 2 లైన్స్ రిప్రజెంట్ చేశాను కదా! రెడ్ కలర్ లైన్స్. అంటే ఈ మొత్తం అన్ని లెంగ్త్స్ కూడా ఈక్వల్ అన్నట్టు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే O2A. సో ఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ఏబీ లెంత్‌కి ఈక్వల్. సో O2A ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో O2A ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఇలా తీసుకున్నప్పుడు ఏం చేశారు అంటే సో యాక్చువల్‌గా ఇక్కడ చూడండి మీరు ఈ ఏబీ అనేది కనెక్టింగ్ నోడ్ కదా! దీన్ని ఏం చేశారు? ఎక్స్టెండ్ చేశారు. సి అనే పాయింట్ వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఎంత ఎక్స్టెండ్ చేశారు అంటే ఏబీ ఎంతైతే లెంత్ ఉందో సేమ్ అంతే లెంత్ ఏ ఏకి లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు O2A. సో క్రాంక్ యొక్క లెంత్ అనేది సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీకి ఈక్వల్ అవుతుంది. సో ఇలాగా వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే వాళ్ళ మెకానిజంని మూవ్ చేశారు. సో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సి అనే పాయింట్ ఎగ్జాక్ట్‌గా స్ట్రెయిట్ అండ్ పాత్‌లో మూవ్ అవుతుందని ఆళ్ళు అబ్జర్వ్ చేశారు. ఒకసారి యానిమేషన్ ప్లే చేస్తా.
ఇక్కడ చూడండి ఐ మీన్ ఇదేమో క్రాంక్, ఇదేమో ఫిక్స్డ్ లింక్, యెల్లో కలర్ లింక్ ఏమో కప్లర్. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో టోటల్గా ఇది ఒక 4 బార్ మెకానిజం, కాకపోతే 3 టర్నింగ్ పేర్స్ 1 స్లైడింగ్ పేర్ ఉంది. సో స్లైడర్ క్రాంక్ మెకానిజం ఇది. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది. సో ఇదేమో గ్రీన్ కలర్ ఏమో స్లైడర్, ఈ యెల్లో కలర్ ఏమో కనెక్టింగ్ రాడ్ కప్లర్, సో ఈ రెడ్ కలర్ లింక్ ఏమో క్రాంక్, సో బ్లూ కలర్ లింక్ ఏమో ఫిక్స్డ్ లింక్. సో ఈ రకంగా మనకి స్కాట్ రసెల్ మెకానిజంలో ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క ఎక్స్టెన్షన్లో ఉన్న ఈ పాయింట్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది. ఓకే. సో మెయిన్ ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏమున్నాయంటే, సో మీరు యానిమేషన్ చూసారు కదా. సో O2A ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు AC అలా తీసుకున్నప్పుడు C అనే పాయింట్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ రిలేషన్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే, మనకి O2A లెంత్, అలాగే AB లెంత్, అలాగే AC లెంత్, సో మొత్తం అన్ని లెంత్స్ ఈక్వల్. సో నేను ఏం చేయొచ్చు అంటే, సో యూ కెన్ డ్రా ఏ సర్కిల్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ C, O2 అండ్ B. సో మనకి ఈ ఏ అనే పాయింట్ని ఆరిజిన్గా తీసుకుని సెంటర్ కింద తీసుకుని మనం ఏం చేయొచ్చు అంటే, ఈ O2 అండ్ పాయింట్ B అండ్ పాయింట్ C, సో మీరు ఒక ఐ మీన్ కంపాస్ యూస్ చేసి, కంపాస్ అనా ఓకే, వృత్తలేఖని యూస్ చేసి మీరు ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఐ మీన్ సెంటర్ కింద ప్లేస్ చేసుకుని, సో మీరు O2 పాయింట్ B అండ్ పాయింట్ C, సో మీరు O2A లెంత్ తీసుకుని ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక సర్కిల్ డ్రా చేస్తే అది ఏంటంటే పాయింట్ B గుండా పాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పాయింట్ C గుండా పాస్ అవుతుంది, అలాగే పాయింట్ O2 గుండా పాస్ అవుతుంది. ఎందుకంటే ఈ 3 లెన్స్ ఈక్వల్ కాబట్టి ఏ దగ్గర సెంటర్ ప్లేస్ చేసుకుని మొత్తం 3 పాయింట్ల గుండా పాస్ అయ్యేలా ఒక సర్కిల్ నేను డ్రా చేయగలను. సో అది ఒక పాయింట్. ఓకే, ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో ఒకటేమో కాన్ఫిగరేషన్ 1, ఇంకొకటేమో కాన్ఫిగరేషన్ 2. సో అంటే ఒక పర్టికులర్ సమ్ క్రాంక్ అనేది సమ్ పర్టికులర్ టీటా 1 దగ్గర ఉన్నప్పుడు మెకానిజం ఎలా ఉంది. సో అదేంటంటే కొంచెం రొటేట్ అయింది, అది సమ్ టీటా 2 యాంగిల్ రొటేట్ అయింది. సో అప్పుడు కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ ఫర్ దట్ స్కాట్ రసెల్ మెకానిజం ఈజ్ దిస్ వన్. సో 2 కాన్ఫిగరేషన్ దగ్గర నేను డ్రా చేసిన డయాగ్రామ్. సో నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ రాస్తాను, సో దాని ప్రకారం మీరు ఒకసారి ఆలోచించండి. సో మీరు ఇక్కడ ఏబి అండ్ ఏసి, సో ఇక్కడ చూడండి ఏబి ఏసి ఇది మొత్తం ఒకటే లైన్. సో ఏబి ఏసి, సో బీసీ, సో బీసీ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి, బీసీ ఈజ్ ద ఈ సర్కిల్కి ఈ బీసీ అనేది ఏమవుతుంది డయామీటర్. సో డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, సో బీసీ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో బీసీ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో మీరు ఒకవేళ ఈ సర్కంఫరెన్స్ మీద ఏదన్నా ఒక పాయింట్ని మార్క్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాను, ఇది ఏమో సమ్ పి అన్నాను. సో మీరు ఒకవేళ ఈ పాయింట్ని ఈ సిని జాయిన్ చేయండి, ఇది ఒక లైన్. అలాగే ఈ పాయింట్ బిని పిని జాయిన్ చేయండి. సో ఈ పీసీ అండ్ పీబీ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. సో పీసీ అండ్ పీబీ are always perpendicular because BC is the diameter of the circle and P is the
పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో అందుకోసం ఏంటంటే ఈ రిలేషన్ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవుతుంది, ఆల్వేస్ పర్పెండిక్యులర్. సో పీసీ అండ్ పీబీఆర్ పర్పెండిక్యులర్, ఎందుకంటే పి అనే సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్, బీసీ ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ని ఒకవేళ మీరు సర్కంఫరెన్స్ మీద ఉన్న ఏదన్నా ఒక పాయింట్తో జాయిన్ చేస్తే, సో మీకు ఆ రెండు లైన్స్ ఫామ్ అయిన రెండు లైన్స్ కూడా ఏంటంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇది యాక్చువల్ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చింది. సో ఆ మ్యాథమెటిక్స్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని మనం సి అనే పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుందని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, ఓకే, సిమిలర్గా పి అనే పాయింట్ సర్కంఫరెన్స్ మీద ఎలాగైతే తీసుకున్నారో, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ O2 అనే పాయింట్ చూడండి. సో O2 ఈజ్ ఆల్సో ద పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో మనకి ఏంటంటే O2 కూడా యాక్చువల్గా సర్కంఫరెన్స్ మీద ఉంది. ఇది మొత్తం సర్కంఫరెన్సే కదా, సర్కంఫరెన్స్. సో O2 పాయింట్ గుండా కూడా సర్కిల్ పాస్ అయింది. సో O2 లైస్ ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింటే మనకు O2. సో ఒకవేళ మీరు ఇప్పుడు O2Cని O2Cని అండ్ ఏబి, ఐ మీన్ సిని O2ని జాయిన్ చేసాము, అలాగే బిని O2ని జాయిన్ చేసిన లైన్ ఇది. సో ఇక్కడ వీటి మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది? 90 degrees ఫ్రమ్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు CO2 అండ్ O2B ఆర్ పర్పెండిక్యులర్. సో ఈ O2B అండ్ O2C పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ 1 అప్పుడు మనం ఈ స్టేట్మెంట్ తీసుకొచ్చాం, CO2 అండ్ O2B. ఈ CO2 లైన్ అంటే సిని O2ని జాయిన్ చేసే లైన్, అలాగే O2Bని జాయిన్ చేసే లైన్ పర్పెండిక్యులర్గా ఉంటాయని ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే, సేమ్ కాన్ఫిగరేషన్ 2 దగ్గరికి వచ్చాను. సో కాన్ఫిగరేషన్ 2 అంటే ఈ క్రాంక్ ఉంది కదా O2 అనేది, సో మేము కొంచెం యాంగిల్ రొటేట్ అయింది. రొటేట్ అయినప్పుడు ఈ పొజిషన్కి అది రీచ్ అయింది. సో ఇలా రీచ్ అయినప్పుడు సో మనం సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఎలాగైతే రాసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే రాద్దాము. ఇక్కడ చూడండి. సో బీసీ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ కేసులో ఏమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ O2 ఏ, ఈ మొత్తం న్యూ పొజిషన్స్ O2 A డాష్ అండ్ A డాష్ B డాష్ A డాష్ C డాష్. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే O2 A డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ B డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ C డాష్. O2 A dash is equal to A dash B dash is equal to C dash A dash. C dash A dash. ఇది ఎందుకంటే ఈ మొత్తం అన్ని కూడా ఏంటంటే లింక్ లెన్స్ ఇవన్నీ. సో రిజిడ్ లింక్ లెన్స్. సో రిజిడ్ లింక్ లెన్స్ అంటే సో మీకు ఎప్పుడూ కూడా ఈ O2 ఏ మధ్య ఉన్న పాయింట్, అలాగే ఏ నుంచి B కొన్న పాయింట్, ఐ మీన్ డిస్టెన్స్, ఏ నుంచి C కొన్న డిస్టెన్స్ ఏది కూడా చేంజ్ అవ్వదు. సో నేను ఏంటంటే సెకండ్ కాన్ఫిగరేషన్ చెప్పడానికి నేను ఏం చేశానంటే A డాష్ B డాష్ C డాష్ అని మాత్రమే తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ O2A ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు AC ఎలాగైతే ఉందో, O2A డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ B డాష్ ఈజ్ ఈక్వల్ టు C డాష్ A డాష్. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే, సో with this statement, so you can draw a circle with center at A dash. సో A dash సెంటర్ కింద తీసుకుని మీరు సర్కిల్ డ్రా చేయొచ్చు. సో ఆ మొత్తం అంటే మనకి అప్పుడు ఏమవుతుందంటే డ్రా చేసిన సర్కిల్ ఫస్ట్ O2 గుండా పాస్ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది B డాష్ గుండా పాస్ అవుతుంది, నెక్స్ట్ C డాష్ గుండా పాస్ అవుతుంది. సో ఎందుకు పాస్ అవుతుంది అంటే మొత్తం అన్ని లెన్స్ సేమ్ ఇక్కడ. సో మొత్తం అన్ని లెన్స్ సేమ్. సో O2 A డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ B డాష్ ఈజ్ ఈక్వల్ టు C డాష్ A డాష్. O2A ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు AC.
సో అందుకోసం ఏంటంటే O2 గుండా పాస్ అవుతుంది, అలాగే B డాష్ గుండా పాస్ అవుతుంది, అలాగే C డాష్ గుండా సర్కిల్ అనేది పాస్ అవుతుంది. సో యూ కెన్ డ్రా ఎ సర్కిల్ విత్ సెంటర్ అట్ A డాష్ which passes through which which passes through O2, B డాష్ అండ్ A డాష్ మొత్తం 3 పాయింట్లు, సారీ C డాష్. సో మొత్తం 3 పాయింట్లు గుండా పాస్ అయ్యేలాగా ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సో ఇక్కడ ఈ ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఈ కొత్త సర్కిల్కి డయామీటర్ ఏమవుతుంది ఇక్కడ, ఈ సర్కిల్కి ఇక్కడ బీసీ డయామీటర్ కదా, సిమిలర్గా ఇక్కడ డయామీటర్ ఏమవుతుంది సి డాష్ బి డాష్. సో సి డాష్ బి డాష్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో సి డాష్ బి డాష్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ కూడా డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది సి డాష్ బి డాష్. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇందాక ఎలాగైతే O2 అనే సర్కంఫరెన్స్ మీద ఉందో సేమ్ ఇక్కడ కూడా చూడండి, O2 ఈజ్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో O2 కూడా సర్కంఫరెన్స్ మీద ఉంది. సో సర్కంఫరెన్స్ మీద ఉంది అంటే సో మీరు డయామీటర్ యొక్క ఒక ఎండ్ పాయింట్ సి డాష్, సో ఈ సి డాష్ని O2ని జాయిన్ చేశాను, అలాగే O2ని బి డాష్ని జాయిన్ చేశాను. సో ఇక్కడ మధ్య ఎంత యాంగిల్ ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే O2 lies on the circumference. సో ఈ సెకండ్ కాన్ఫిగరేషన్లో కూడా O2 అనేది సర్కంఫరెన్స్ మీద ఉంది. దాని ప్రకారం మనకి O2 సి డాష్కిని అండ్ O2 బి డాష్ మధ్య ఉన్న ఎంత యాంగిల్ ఎంత 90 డిగ్రీస్ కదా. సో ఫ్రమ్ సర్కిల్ యొక్క ప్రాపర్టీస్ నుంచి ఈ O2 సి డాష్కి అలాగే O2 బి డాష్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. 90 డిగ్రీస్. సో O2 సి డాష్ అండ్ O2 బి డాష్ ఆర్ పర్పెండిక్యులర్. సో రెండు కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడేమో మనకి CO2 అండ్ O2B పర్పెండిక్యులర్, ఇక్కడేమో O2 సి డాష్ అండ్ O2 బి డాష్ పర్పెండిక్యులర్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ప్రతి కాన్ఫిగరేషన్లో కూడా యాక్చువల్గా మనకి సమ్ ఇంకో కాన్ఫిగరేషన్ ఇస్తుంది, సమ్ O2 సి డబుల్ డాష్ అండ్ O2 బి డబుల్ డాష్, అక్కడ కూడా ఏమో ఎలా ఉండాలి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇలా ప్రతి కాన్ఫిగరేషన్లో కూడా మనకి ఈ రెండు లైన్స్ కూడా మనకి పర్పెండిక్యులర్గానే ఉండాలి. సో O2B అండ్ O2C పర్పెండిక్యులర్గా ఉండాలి, అలాగే O2B డాష్ అండ్ O2C డాష్ పర్పెండిక్యులర్గా ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ O2B ఎలా ఉంది హారిజాంటల్గా ఉంది, అలాగే O2B డాష్ హారిజాంటల్గా ఉంది. సో ఈ O2ని సమ్ Bని కలిపే పాయింట్ ఎప్పుడు కూడా హారిజాంటల్గానే ఉంటుంది. సో అప్పుడు మనకి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏమవుతుంది, ఒక వెర్టికల్ లైన్ అవుతుంది. సో యాజ్ O2B అండ్ O2B డాష్ O2B and O2B dash and O2B double dash and so on. These are all horizontal lines. These are all horizontal lines. So perpendicular to this horizontal line is a vertical line. Perpendicular to this horizontal line is a vertical line. అంటే మనకి is a vertical line. సో అంటే O2C అలాగే O2C డాష్ అండ్ O2C డబల్ డాష్ అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా ఎలాగ ఉండాలి వెర్టికల్ లైన్స్ అవ్వాలి. ఇలా
ఇది ఎప్పుడు O2C, O2C డాష్, O2C డబుల్ డాష్ ఇవన్నీ వెర్టికల్ లైన్స్ అవ్వాలి. ఇలా వెర్టికల్ లైన్స్ అవ్వాలి అంటే మన పాయింట్ సి అనేది ఎప్పుడు కూడా ఎలా మూవ్ అవ్వాలి? సో సో దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్. సో ఇవన్నీ కూడా వెర్టికల్ లైన్స్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ పాయింట్ సి మూవ్స్ along an exact straight line. An exact straight line. An exact straight line. సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ సో O2C వెర్టికల్గా ఉండాలి, అలాగే O2C డాష్ వెర్టికల్గా ఉండాలి. ఇంకొకటి ఏదన్నా వచ్చింది O2C డబుల్ డాష్ సమ్ కాన్ఫిగరేషన్ 3 అది కూడా వెర్టికల్గా ఉండాలి. అలా వెర్టికల్గా ఉండాలి అంటే అన్ని కేసుల్లో కూడా సి అనే పాయింట్ ఎలా మూవ్ అవ్వాలి? ఒక స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అయితే, సో సి అనే పాయింట్ వెర్టికల్గా మూవ్ అయితేనే కదా మనకి, అంటే స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవ్వాలి. స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అయితేనే సో మనకి అన్ని కాన్ఫిగరేషన్స్లో కూడా సో మనకి ఈ O2C అండ్ O2B మధ్య 90 degrees ఉంటుంది. సో అది ఈ పాయింట్. సో ఈ అన్ని కేసులో కూడా పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే సో మనకి సి అనే పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవ్వాలి. ఇది అర్థమైందమ్మా అందరికి? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఓకే, ఒకసారి చాట్ బాక్స్కి ఒకసారి రండి, కొన్ని చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. స్కాట్ రసెల్ మెకానిజంలో ఎన్ని టర్నింగ్ పేర్స్ ఉంటాయి? స్కాట్ రసెల్ మెకానిజం ఎన్ని టర్నింగ్ పేర్స్ ఉంటాయి? 3 టర్నింగ్ పేర్స్ ఉంటాయి. వాట్ మెకానిజంలో ఎన్ని లింక్స్ ఉంటాయి? వాట్ మెకానిజంలో ఉన్న లింక్స్? ఓకే, 4 లింక్స్. చెబీచెఫ్ మెకానిజంలో ఉన్న లింక్స్ ఎన్ని? చెబీచెఫ్ మెకానిజంలో ఉన్న లింక్స్. ఓకే, చెబీచెఫ్ మెకానిజంలో కూడా 4 లింక్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇవాన్స్ మెకానిజంకి ఇంకొక పేరేంటి? ఇవాన్స్ మెకానిజంకి ఇంకొక నేమ్. ఇవాన్స్ మెకానిజంకి ఓకే, ఇవాన్స్ మెకానిజం ఇంకొక పేరు గ్రాస్ హాపర్ మెకానిజం. ఇవాన్స్ మెకానిజంలో ఎన్ని లింక్స్ ఉంటాయి? గ్రాస్ హాపర్ మెకానిజంలో ఎన్ని లింక్స్ ఉంటాయి? ఓకే, 4 లింక్స్ ఉంటాయి. ఓకే, గుడ్. నెక్స్ట్, చెబీచెఫ్ మెకానిజంలో ఏ పాయింట్ అనేది అప్రాక్సిమేట్గా స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది? చెబీచెఫ్ మెకానిజంలో ఏ పాయింట్ అప్రాక్సిమేట్గా స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది? సో కప్లర్ మీద ఉన్న మిడిల్ పాయింట్ అనేది అప్రాక్సిమేట్గా స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో రాబర్ట్స్ మెకానిజంలో కప్లర్ అనేది ఏ షేప్లో ఉంటుంది? రాబర్ట్స్ మెకానిజంలో కప్లర్ అనేది ఏ షేప్లో ఉంటుంది? కప్లర్ ఆర్ ఫ్లోటింగ్ లింక్. ఓకే, గుడ్.
ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ స్కాట్ రసెల్ మెకానిజంలో ఎన్ని స్లైడింగ్ పేర్స్ ఉన్నాయి? ఓకే, 1 స్లైడింగ్ పేర్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ an exact straightened motion mechanism using 4 turning pairs? 4 turning pairs యూస్ చేస్తే మనం ఎగ్జాక్ట్ straightened motion mechanism ప్రొడ్యూస్ చేయగలమా? నో. ఓకే. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ an approximate straightened motion mechanism using 4 turning pairs? Yes, you can produce approximate straightened motion mechanisms using 4 turning pairs. Those are Watts, Evans, Roberts and Chebyshev mechanism. సో నెక్స్ట్ ఎగ్జాక్ట్ స్ట్రైటన్ మోషన్ మెకానిజమ్స్కి వచ్చేసరికి టర్నింగ్ పేర్స్ అనేది మోర్ దాన్ 4 ఉన్నప్పుడే మనం ఎగ్జాక్ట్గా స్ట్రైటన్ పాత్లో మోయే మెకానిజమ్స్ కనుక్కోగలం. సో అలా కనుక్కున్నవి నేను ఇంకా డిస్కస్ చేయలేదు. నేను డిస్కస్ చేసింది ఏంటంటే టర్నింగ్ పెయిర్ ప్లస్ స్లైడింగ్ పెయిర్ ఉన్న కాంబినేషన్లో ఉన్న మెకానిజం ఏదైనా ఎగ్జాక్ట్ స్ట్రైటన్ పాత్లో మూవ్ అవుతుంది అని కనుక్కున్నారు. అదేంటంటే స్కాట్ రసెల్ మెకానిజం గురించి డిస్కస్ చేసాము. ఈ స్కాట్ రసెల్ మెకానిజంలో మనకి 4 లింక్స్ ఉన్నాయి. సో క్రాంక్, ఫిక్స్డ్ లింక్, కనెక్టింగ్ రాడ్ అండ్ స్లైడర్. సో టోటల్గా దీంట్లో ఏంటంటే కనెక్టింగ్ రాడ్కి ఎక్స్టెన్షన్లో ఉన్న పాయింట్ ఏంటంటే స్ట్రైటన్ పాత్లో మూవ్ అవుతుందని మనం కనుక్కున్నాం. సో ఈ పాయింట్ ఎక్స్టెన్షన్ స్ట్రైటన్ పాత్లో మూవ్ అవుతుందని కనుక్కున్నాం. ఇది స్కాట్ రసెల్ మెకానిజం గురించి. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఎగ్జాక్ట్ ఇప్పటి వరకు కాంబినేషన్ చూసాం. అంటే టర్నింగ్ పెయిర్ ప్లస్ స్లైడింగ్ పెయిర్ యొక్క కాంబినేషన్లో స్కాట్ రసెల్ మెకానిజం ఒకటే ఉంది. సో నెక్స్ట్ మొత్తం అన్ని టర్నింగ్ పేర్స్ మోర్ దాన్ 4 టర్నింగ్ పేర్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ స్ట్రైటన్ మోషన్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో సమ్ పాసిలియర్ మెకానిజం అంటారు, అలాగే హార్ట్స్ మెకానిజం అంటారు, అలాగే కెమ్స్ మెకానిజం అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ టర్నింగ్ పేర్స్ మాత్రం యూజ్ చేసి మెకానిజంలో ఎగ్జాక్ట్గా స్ట్రైటన్ పాత్లో మూవ్ అయ్యే మెకానిజమ్స్ ఇంజనీర్స్ కనుక్కున్నారు. సో అవి మొత్తం. సో నెక్స్ట్ క్లాస్లో మనం అసలు కండిషన్ ఏంటి, ఒక ఒక స్ట్రైటన్ మోషన్ మెకానిజం లో ఏదన్నా ఒక పాయింట్ అనేది ఒక మెకానిజంలో ఏదన్నా పాయింట్ స్ట్రైటన్ పాత్లో మూవ్ అవ్వాలి అంటే అసలు ఏ పాయింట్ని ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైటన్ మోషన్ మెకానిజం డిస్కస్ చేస్తాము. దాని తర్వాత మనం ఏంటంటే మెయిన్ మెకానిజం చూపించి ఒక పాయింట్ అనేది స్ట్రైటన్ పాత్లో మూవ్ అవుతున్నట్టు ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.